దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పేసి దేశం ప్రకటించింది. ఒక చీకటి రోజు అని దేశం ప్రకటించింది. మరి రాబోయే దినాలు చాలా గడ్డు పరిస్థితిని మనం చూడబోతున్నాం. ఒక 2 రోజుల క్రితం తెల్లవారుజామున నేను దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాట ఈ విధంగా వినపడుతుంది. దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించుతూ వారు చతుర్థాది జంతువులకు, మాయా స్వరూపాలకు వారు ఆ విధంగా దేవుని యొక్క మహిమను ఇస్తున్నారని చెప్పేసి ఆ మాట వినపడుతున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరము నేను స్పష్టంగా ఉన్నాను. నేను దేవుని యొక్క స్వరాన్ని ఆ విధంగా ప్రజలు చేస్తున్నారు గనక దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము దేశం మీద రానున్న రోజుల్లో కనబడబోతుంది. భయంకరమైన ఉగ్రత, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వినాశనం ప్రపంచం అనేది పక్కన పెడితే, మరి ముఖ్యంగా భారతదేశము రానున్న రోజుల్లో ఆ పరిస్థితిని చవి చూడబోతుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం గనక మనం మెలకువ కలిగి ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో భక్తి చేస్తున్నాము, క్రైస్తవులు అనబడ్డాము, దేవుని రక్షణ పొందుకున్నాము, దేవుని నామంలో రక్షణ పొందుకొని వారం వారం గురికి వెళ్తున్నాము, ఇలాగా ఆయా కోటాలకు మనం హాజరవుతున్నాము, మనం ప్రార్థన చేసుకుంటున్నామని కాదు. కానీ మన దేశం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన ప్రాంతం కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తన 6వ కీర్తన 6వ వచనం. దావీదు రాసిన 6వ కీర్తన 6వ వచనం నేను చదువుతాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విచ్చుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విచ్చుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ఈ యొక్క కీర్తన రాసింది దావీదు మహారాజు. ఒక దేశానికి రాజు అయిన దావీదు, ఇజ్రాయెల్కి రాజు అయిన దావీదు రాశాడు. తన యొక్క దుఃఖంలో దైవ కృప కొరకైన ఆయన చేస్తున్న ప్రార్థన ఈ యొక్క కీర్తనలో 6వ కీర్తన దావీదు రాశాడు. నువ్వు గతించిన సంవత్సరాల్లో నీ జీవితం కూడా నువ్వు కన్నీరు కాలుస్తూ దుఃఖపడుతూ నీ జీవితాన్ని నువ్వు వెలబుస్తున్నావేమో, నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. 2024 సంవత్సరం వచ్చింది, నా జీవితం మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, నా జీవితం ఇంతే, నేను ఇలాగే కన్నీళ్లు కార్చవలసిందేనని నీవు కుమిలిపోతున్నావేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్కుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విచ్చుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా మనము గాయపరచబడినప్పుడు మనము కాచిన కన్నీటిని ప్రభు ఎరిగి ఉన్నాడు. రాత్రి వేళ మన తలదిండు మీద కార్చిన కన్నీటిని ఆయన తుడిచి మనల్ని ఆదరించి మనకు ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టని దేవుడు. నీవు కూడా రాత్రికాల సమయాల్లో దేవుని యొక్క సన్నిధిలో నీవు గడుపుతూ ఇలానే దావీదులాగా నీవు కన్నీరు కారుస్తున్నావేమో, నీకున్న పరిస్థితిని బట్టి నీవు కన్నీరు కారుస్తున్నావేమో. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా బ్రతుకు మారదా, నా భర్త మారడా, నా కుటుంబం మారదా, నా జీవితం ఆస్వాదింపబడదా, నా జీవితము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగానే నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, ఆయన నీ కన్నీటిని అంతటిని ఆయన బుడ్డిలో దాచి ఉంచాడంట. హల్లెలూయా. నీ కన్నీరు వృధా అయిపోదు. సహోదరుడా,
ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా వింటున్న వారులారా, మీరు ఏ పరిస్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నారేమో, ఒకవేళ నిరుద్యోగం వల్ల కన్నీరు కారుస్తున్నారేమో, గర్భఫలం లేక కన్నీరు కారుస్తున్నారేమో, నా కుటుంబం కట్టబడట్లేదు, నా బిడ్డలు చెప్పిన మాట వినట్లేదని నీవు కన్నీరు కారుస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నీ కన్నీరు వృధా అయిపోదు, నీ కన్నీటిని తన బుద్ధిలో దాచి ఉంచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. మనం కారుస్తున్న కన్నీటిని తన బుద్ధిలో దాచి ఉంచాడంట. దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ప్రతిరోజు నా కన్నీరే నాకు అన్నపానములుగా ఉంది, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, దిగులు చెందకు, నిరుత్సాహపడకు. నీ యొక్క విశ్వాసము ఆయన మీద నుంచి, లోకరక్షకుడైన యేసు ప్రభువు నుంచి తొలగిపో. నీకు ధైర్యంగా ఉండు. నీవు చేసే కన్నీటి ప్రార్థనకి ఆయన జవాబిచ్చేవారుగా ఉన్నాడు. 126వ కీర్తన 6వ వచనం. 126వ కీర్తన 6వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానం అనే పంటకు వస్తారంట. హల్లెలూయా! కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానం అనే పంటకు వస్తారంట. దేవునికి వాక్కు చెబుతుంది, ఈ దినాన నీవు కన్నీళ్లు విచ్చుచు, కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఈ రాత్రికాల సమయంలో కూర్చున్నావేమో, లేకపోతే నీ గృహంలో ఉన్నావేమో, నీ గదిలో ఉన్నావేమో, ఈ మాటలు వింటూ, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు కన్నీరు కారుస్తున్నావేమో, దేవుని యొక్క వాక్ అంటుంది కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానం అనే పంటకు వస్తారు. హల్లెలూయా! ఇప్పుడు నీవు కన్నీరు కారుస్తున్నావేమో, దేవుడు నీ జీవితంలో కొన్ని దినాలు ఉంచబోతున్నాడు. సంతోష గానాలతో నీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించబోయే రోజు వస్తుంది. హల్లెలూయా! ఈ రోజులాగా ఉండదు, ఇప్పుడున్న జీవితం ఇప్పుడున్నలాగా ఉండదు. ఎందుకనంటే నీవు లోకరక్షకుడైన యేసు ప్రభువుని కలిగి ఉన్నావు కనుక. అందుకే ఆయన లోకంతో ఒక మాట అన్నాడు, మన మానవుడు కూడా ఎవ్వరు దేవుడు అనబడేవారు ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేదండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా, నీవు ఒకవేళ పాప భారంతో ఉన్నావేమో, మనుషుల చేత నానా రకాలైన మాటల చేత అవమానమనే భారంతో ఉన్నావేమో, ఆ మాటల వల్ల కృంగిపోతున్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు ఏ భారంతో ఉన్నా, ఎటువంటి భయంతో ఉన్నా, ఎటువంటి వేదనతో ఉన్నా, ఎటువంటి దిగులుతో ఉన్నా సరే, ఈ రాత్రికాల సమయంలో యేసు అనే లోకరక్షకుడి దగ్గరికి నీవు వచ్చావనంటే ఆయన నీ భారమంతా తీసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు శాంతిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నీ పట్ల గొప్ప మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దావీదు జీవితంలో కూడా దావీదు ప్రతిసారి, దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దావీదు ప్రతిసారి ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీదే ఆధారపడ్డాడు. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందుల బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం మనుషుల మీద ఆధారపడటం కాదు. రాజును నమ్ముకోవడం కంటే, అధికారులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. నువ్వు ఎప్పుడైతే నీకున్న పరిస్థితిని బట్టి నీవు దేవుని సన్నిధికి వస్తావో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా! దావీదుకి సమస్య ఎదురైన ప్రతిసారి ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ ఎందుకు రాస్తున్నాడంటే, స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా నానా రకాలైన మాటలు దావీదుని ఆ యొక్క రాజ్యం నుంచి, ఆ యొక్క రాజ్య అధికారం నుంచి దించేయాలని నానా కుట్రలు చేస్తున్నారు. దావీదు కుంగిపోయి, దావీదు వేదన పడుతూ దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు మౌనంగా ఉండి చూస్తున్నావా, దేవా నా ప్రార్థన ఆలకించని. దావీదుకి సమస్య ఎదురైన ప్రతిసారి దావీదు దేవుని మీదే ఆధారపడుతున్నాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 సమూయేలుకు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి. 30వ అధ్యాయము 1 నుంచి. సమయం లేదు గనక మీరు తీసి పెట్టుకోండి, నేను చెప్తాను, అది వివరిస్తాను. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది గనక. 1 సమూయేలుకు రాసిన గ్రంథము 30వ అధ్యాయము
1 నుంచి 19 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. చాలా ఆదరణకరమైన మాటలు ఉంటాయి దాంట్లో. మనం బలపరచబడటానికి, మనం ఆదరించబడటానికి, దేవుళ్ళో మనం ఇంకా నూతనముగా ఎదగడానికి ఆ మాటలు మనకి ఎంతగానో దోహదపడతాయి. నాకు అనేక సార్లు ఆ మాటలు చదివినప్పుడు, ఆ అధ్యాయం చదివినప్పుడు నేను ఎంతగానో బలం పొందుకున్నాను. ఇక్కడ దావీదు తన చుట్టూ ఉన్న వారితో, అప్పటికి దావీదు ఇంకా రాజు అవ్వలేదండి. అప్పటికి దావీదు ఇంకా ఇజ్రాయేల్ యొక్క దేశానికి ఇంకా రాజు అవ్వలేదు. సౌలు చేత తరమపడుచున్నాడు, ప్రాణభయంతో పారిపోతున్నాడు, కొండలనక గుట్లనక పారిపోతున్నాడు. కొంతమంది ఇలాగే చెదిరిపోయిన వారు, దిక్కులేని వారు, వారందరూ కూడా దావీదు పక్షాన్ని నిలిచారు. ఎవరి పక్షాన్ని నిలిచారు? దావీదు పక్షాన్ని నిలిచారు. దావీదుకే దిక్కు లేదు. దావీదే ప్రాణభయంతో అటు ఇటు కొండలనక గుట్టలనక లోయలనక పారిపోతుంటే, దావీదు పక్షాన ఇలాగ దిక్కు లేని వారు, ఇలాగే ఏ సహాయం లేని వారు, వీరందరూ కలిసి కొంతమంది దావీదు పక్షాన మేముంటామని దావీదు పక్షాన్ని ఇచ్చినప్పుడు, దావీదు అలా ప్రయాణం చేసుకుంటూ సిక్లెట్ అనే ఒక ప్రాంతానికి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి దావీదు పిల్లల్ని, భార్యని, తన చుట్టూ ఉన్న ఆ యొక్క సమూహం యొక్క వారి పిల్లల్ని, భార్యల్ని ఆ ప్రాంతంలో విడిచిపెట్టి వీరు వేరే ప్రాంతం వెళ్ళారు. వీరు వేరే ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు వేరే ప్రాంతం వెళ్ళిపోయి మళ్ళీ సిక్లెట్ అనే ప్రాంతానికి వచ్చేసరికి, ఆ పొలిమేరలో వచ్చేసరికి అది కాలబడుట, శత్రువుల చేత అది పట్టబడుతూ ఉండుట చూసారు. ఒకసారి ఆ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. దావీదు శక్తి లేక ఏడ్చాడని చెప్పేసి ఉంటుంది. 3వ వచనం నుంచి నేను చదువుతాను. దావీదు అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడుతూ ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదుకి ఎలాంటి పరిస్థితి ఎదురైందనంటే, వాళ్ళు సిక్లెట్ అనే ఒక ప్రాంతానికి వచ్చేసి తన భార్యను, పిల్లలను, తనతో పాటు ఉన్న సమూహాన్ని ఆ ప్రాంతంలో విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, వారు ఆహారం కోసం వెళ్ళారు, ఏదైనా అవసరం కోసం వెళ్ళారు, వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చే లోపల ఆ ప్రాంతము కాల్చబడినటువంటి చూసి తన యొక్క పిల్లలు, భార్య, తనతో పాటు ఉన్న సమూహం ఉన్న వారి భార్యలు, పిల్లలు, వారికి కలిగి ఉన్న సమస్యాన్ని దోచుకొని శత్రువులు వెళ్ళిపోతున్నారనంట. నీవు కూడా ఈ రాత్రికాల సమయంలో, నా జీవితం చెరపట్టి ఉంది, నా జీవితము పాప భారంతో ఉంది, నేను కృంగిపోయి ఉన్నాను, నేను వేదన పడుతున్నాను, నాకున్న సమస్యను బట్టి నేను చనిపోవాలని అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితాన్ని ముగించుకోవటమే నీ జీవితానికి పరిష్కారం కాదు, కానీ నీ జీవితాన్ని ఆ యొక్క సమస్య నుంచి విడిపించే యేసు యొద్దకు రావటమే నీ జీవితానికి పరిష్కారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకు సమస్య ఎదురైన ప్రతిసారి దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఇక్కడ దావీదుకి ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడంట, కృంగిపోయాడు. ఏంటి ఎలాంటి పరిస్థితి ఎదురైంది, ఏంటి ఎలా ఎదురైంది, నేను ఇలా అనుకోలేదే. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నీ పరిస్థితి ఎందుకు ఎలాగా ఉంది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు నీ జీవితం ఎలాగుంది అని నిన్ను నిందిస్తున్నారేమో. నీవు దిగులు చెందకు, భయపడకు. నీవు ఆశ్రయించింది నరుడు కాదు, ఆయన దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. నీవు మానవుని ఆశ్రయించలేదు, మానవుని నమ్ముకోలేదు. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించిన లోక రక్షకుడైన యేసు ప్రభువుని నీవు ఆశ్రయించావు. దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చి దావీదు కృంగిపోతే, దావీదు చుట్టుపక్కల ఉన్న వారందరూ దావీదుని ఏమంటారంటే, ఇది జరిగింది నీ వల్లే, నీ మాట విని నిన్ను అనుసరించి మేము ఈ ప్రాంతానికి వచ్చాము, నీ వల్ల జరిగింది కాబట్టి మేము చంపుతామని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న వారితో ఉన్న సైన్యం అంతా రాళ్లు ఇవ్వటానికి బయలుదేరారు. నీకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయేమో నీ జీవితంలో. ఇప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, నా అనుకున్న బంధువులు నిన్ను విడిచిపెట్టారేమో, నా అనుకున్న స్నేహితులు నిన్ను విడిచిపెట్టారేమో,
నా జీవితం బాగుంటుందని నీవు అనుకుంటుంటే నేను ఆ జీవితం నేను కొనసాగిస్తాను, మంచి వారితో నా స్నేహితులతో నేను కొనసాగిస్తానని నీవు అనుకుంటున్నావేమో, వారందరూ నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దావీదు నమ్ముకున్న వారే, దావీదు పక్షాన మేము ఉంటామన్న వారే దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. 6వ వచనం కానీ చదువుతాను నేను. దావీదు మిక్కిలి దుఃఖపడను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వ దావీదును చంపుదుం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే నీ సమస్యను బట్టి కాదు, నీకున్న పరిస్థితిని బట్టి కాదు, నీకున్న వేదన బట్టి కాదు, నీవు కలిగి ఉన్న నీ రక్షకుడైన దేవుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ దావీదు యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చును. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా, మనం చేయవలసింది ఒకటే, మనకు ఎదురవుతున్న పరిస్థితిని బట్టి, మనకు ఎదురవుతున్న స్థితిగతులను బట్టి, మనకు ఎదురవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మనము దేవుని యొక్క విచారణ చేసేవారిగా ఉండాలి. అంటే దేవుని యొక్క కనిపెట్టేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దావీదుకు సమస్య వచ్చిందో దావీదు తన చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ సంజాయించట్లేదు. అంటే తెలంగాణ భాష సంజాయించడం అంటే నచ్చ చెప్పట్లేదు. నేను మీ పక్షాన ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, లేకపోతే మీకు తోడుగా నేను ఉంటాను, వారిని ఎలాగైనా సరే పట్టుకుంటానని చెప్పేసి వారిని సంజాయించట్లేదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. నీకు కూడా నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నీవు మొరపడతావో, నీవు కన్నీరు కారుస్తావో, ఆయన నీ కన్నీటిని తన బుడ్డులో దాచి ఉంచిన దేవుడు. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానం అనే పంట కోస్తారని దేవుని ఒక వాక్కు చెబుతుంది. ఇక్కడ దావీదు దేవుని యొక్క విచారం చేయగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుంటున్నాని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, యెహోవా తరుమును నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందువు, తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చిన. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న కలవరాన్ని బట్టి నీవు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క విచారణ చేస్తుంటే దేవుడు తప్పకుండా నీకున్న పరిస్థితి నుంచి విడిపిస్తానంటున్నాడు, నీకున్న ఇబ్బందిని తొలగిస్తానంటున్నాడు, నీకున్న ప్రతి భయం నుంచి నిన్ను విడిపించి ధైర్యం కలిగి నీవు జీవించేలాగా దేవుడు చేస్తానంటున్నాడు. దావీదుకి ఇక్కడ ధైర్యం కలిగింది. దావీదు దేవుని యొక్క విచారణ చేయగా దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా తరుము ఆ దండుని నీవు దక్కించుకుంటావని అంటున్నావు, దక్కించుకుంటావని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో నీ జీవితాన్ని దేవుడు కట్టదలిచాడు. నీ జీవితాన్ని దేవుడు ఆత్మ పరిపూర్ణతలోకి నడిపించదలిచాడు. నీవుగా ఉండటం కాదు, అనేకులకు నీవు మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి నచ్చిన విధంగా దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనము దేవుని యొక్క మనం కట్టుకుంటామో మనం ఆస్వాదింపబడటమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆస్వాదింపబడతారు. మనం ఆనందం పొందటమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆనందపడతారు. అందుకే ఇందాక చెప్పినట్టుగా గ్రహాంశ్రీని గారు, నేనొక్కడే దేశప్రభువాన్ని తెలుసుకొని, నేనొక్కడే లోకరక్షణను తెలుసుకొని ఆయన ప్రేమను అనిపిస్తే సరిపోదనని భారతదేశాన్ని ప్రేమించి కుష్ఠరోగుల మధ్య పరిచయం చేశారు. మనం ఒక్కడే సంతోషంగా ఉండటం కాదు దేవుని చిత్తం కాదు, కానీ ఆ బాధలో, ఆ ఇబ్బందుల్లో, ఆ వేదనలో, ఆ కష్టంలో ఉంటున్న వారి పైన దేవుని యొక్క ప్రేమను మనం వెల్లడిపరిచి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా దేవుని వద్దకు నడిపించే వారిగా మనం ఉండాలి. దావీదు ఇక్కడ ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి
దేవుని వద్ద విచారణ చేస్తే దేవుడు దావీదుని ధైర్యపరుస్తూ అంటున్నాడు, నీవు నిశ్చయంగా ఆ దండును తరుము, నీవు నీ వారిని దక్కించుకుందువు అని అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్న నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఈ 2024 సంవత్సరంలో నీవు కారుస్తున్న కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీవు పడుతున్న ఇబ్బందికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీవు ఎటువంటి ఇబ్బందుల నుంచి వెళ్తున్నా, ఎటువంటి వేదనల నుంచి వెళ్తున్నా, ఎటువంటి కష్టంలో నుంచి వెళ్తున్నా, ఒకవేళ నాకు అనారోగ్యం ఉందండి, ఈ అనారోగ్యం ద్వారా నేను చనిపోవాలనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా దేవుడు చేయబోతున్నాడు. నీకున్న భారమంతా తీసివేయబోతున్నాడు. నీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నీవు నీ జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటున్నావేమో, దేవుడు నీ ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు అన్నాడు. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, మనము ధనవంతులు కావాలని ఆయన మన దారిపడుతున్నో ఆయన కల్వరి శిలువ పైన భరించి ఆయన అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకు విడిచిపెట్టాడు. అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకి కలుగజేశాడు. నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయి, కానీ దేవుని వద్ద నువ్వు విచారణ చేస్తే, దావీదులాగా దేవుని వద్ద నువ్వు విచారణ చేస్తే, దేవుడు నీ జీవితాన్ని కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఉన్నాడు. ఇక్కడ దావీదు ఆ దండును తరిమినప్పుడు కింద చూద్దాం, 18 నుంచి ఇలాగన దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి తోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలోను కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క 2024 సంవత్సరంలో ఆయన దూతను నీ కావలుగా ఉంచి, నీవు చేస్తున్న ప్రయాణాల్లో, నీవు చేస్తున్న పనుల్లో ఆయన తోడుగా ఉండి నిన్ను రక్షించి, నిన్ను ఆస్వాదించి నీ జీవితాన్ని కట్టేవారిగా దేవుడు ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన విడిచిపెట్టక సమస్యను బట్టి సమస్యను చూసి నువ్వు ఆయన విడిచిపెట్టక, కానీ నీవు ఎప్పుడైతే సమస్యను అధిగమించి సమస్య నుంచి విడిపించేవాడు నా పక్షాన ఒకడు ఉన్నాడు, ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారని ఆయన వద్దకు నువ్వు వస్తే చాలు, ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, ఆయన సన్నిధిలో నువ్వు విచారణ చేస్తే చాలు, ఆయన సంవత్సరాలు గొంగళ పురుగులు మిడతలు తినివేసిన సంవత్సరాలని నీ పంటను మరలా ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరలా నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే సంతోషం కోల్పోయావో, ఏదైతే ఆనందం కోల్పోయావో, దానంతటినీ దయచేసి మీ జీవితాల్ని, మీ కుటుంబాల్ని, మీకు కలిగి ఉన్న సమస్యాన్ని ఆయన ఆస్వాదించి బలపరిచి ఆయనకు కృపలో వృద్ధులింపజేసే దేవుడు అన్నాడు. అందరం అలాగే కళ్ళు మూసుకొని మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా సమస్యను బట్టి నేను అయా కుంగిపోతున్నానేమో, నా సమస్యను బట్టి అయా నేను వెనకడుగేస్తున్నానేమో, అయా ఈ రాత్రికాల సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడావు ప్రభా. సమస్యను చూడకు, కానీ నిన్ను సృష్టించిన లోకరక్షకుడైన యేసు ప్రభువును చూడు. ఎప్పుడైతే ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టి మనం బాగుపడాలని, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉంటే, తనకి శత్రువులుగా ఉంటే, తనకి విరోధులుగా ఉంటే, ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన లోకరక్షకుని మనం కలిగి ఉన్నాం. నీవు ధైర్యంగా ఉండి సహోదరి, నువ్వు ధైర్యంగా ఉండి సహోదరుడా, నీకున్న సమస్యను బట్టి నీవు దేవుని వద్ద విచారణ చేసావంటే ఆయన తప్పకుండా నీ జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్య, ఎదురయ్యే తుఫాను లాంటి సమస్యలు, ఎదురయ్యే అలలాంటి సమస్యలు అన్నిటిలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి ఎడారి లాంటి మీ జీవితాల్లో సముద్రం అంత సమృద్ధిని కుమ్మరించి మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. కన్నీటిలోయలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం.
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. అందరూ అలా కళ్ళు మూసుకో, ఎవరు మౌనం ఉండద్దు. ఇంతవరకు చక్కటి వర్తమానం విన్నాం. నీ జీవితంలో కష్టం బాధ నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ఎవరి వల్ల నీకు సహాయం దొరకనప్పుడు, యేసు ప్రభు నీ హృదయం దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు. అమ్మా, నాకు చోటివి, నీ హృదయంలోకి రావాలనుకుంటున్నానని యేసయ్య చెప్తున్నారు. ఆయనకు చోటిస్తే, ఆయన నీ గుండెల్లో చేర్చుకుంటే, దావీదు చేర్చుకున్నాడు, హృదయ తలుపులు తెరిచాడు, ఆ యుద్ధంలో జయం పొందుకున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు రక్షించాలనుకుంటున్నాడు, నీ కన్నీటిని తొడవాలనుకుంటున్నాడు. దేవునికి సమయం ఇవి. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదుకు వచ్చినటువంటి ఇబ్బందిలో దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి నీవు కూడా, నేను నమ్మినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, ఆవుతున్న అంతం వరకు ఉండేటువంటి దేవుడు, ఆయన సమస్తమును చెయ్యగలిగినటువంటి దేవుడని, నీ దేవుడని యెహోవాను బట్టి నీవు కూడా ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. నా కుమార్తె, నా కుమారుడా, దావీదు ఏ రీతిగా అయితే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, నీవు కూడా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకున్నటువంటి దావీదు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేశాడు. ఏం చేయను ప్రభా, ఏంటి నా పరిస్థితి, ఇది నాయన, ఏం చేయమంటావు? విచారణ చేశాడు. నీవు కూడా విచారణ చేయి. దేవుని దగ్గరకు వచ్చి విచారించు. దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు, నాయకుల దగ్గర కాదు, అధికారుల దగ్గర కాదు, అసలే కాదు, దేవుని దగ్గర, దేవుని పాదాలు పట్టుకో, దేవుని దగ్గర విచారణ చేయి. ప్రభా, నా జీవితంలో ఒక అద్భుతం చేయను ఆయన, నా కుటుంబంలో నలిగిపోతున్నాను ఆయన, నా కుటుంబం అంతా నేను వేదనతో ఉంటాను నేను, ఎన్ని సంవత్సరాలు ప్రభా కన్నీళ్లతో ప్రభా నా కుటుంబం నింపబడతా ఉంది నేను, వేదన దుఃఖం నా కుటుంబంలో నన్ను వేధిస్తుంది ఆయన, దయచేసి నాకు ఒక పరిష్కారం చూపా అని దావీదు వాడు విచారణ చేయి. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆ కారణంగా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. ఈ రాత్రి నీవు కూడా సమస్తమును రక్షించుకోవాలంటే దేవుని యెహోవాను బట్టి, యేసు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆయన సమస్తమును రక్షిస్తాడు. ఏ సమస్య అయినా సరే ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదని చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వినట్టు నీవు ఇక్కడ కూర్చున్నావా, బయట మేడ మీద ఉన్నావా, మిద్ది మీద ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, ఎక్కడున్నా సరే ఈ వార్త నీ కొరకే, ఈ శుభవర్తమానం నీ కొరకే, నీ కొరకే ప్రియులారా. ప్రయాసతో వస్తున్న ప్రియులారా, భారంతో ఎన్నో పనులు మానుకుని, అన్ని పనులు పక్కన పెట్టుకుని, ఇది దేవుని పని, ప్రజలందరికీ శుభవార్త తెలియచేయాలని ప్రయాస వస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. పని లేకో, పాట లేకో, ఏదో సంపాదించడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో, ఎవరిని ఆకర్షించడానికో, ఏదో మేము చేసుకోవడానికి ఇక్కడికి రావట్లే. మేము ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పని చేయాలనేటువంటి సంకల్పంతో నష్టంలో కష్టంలో కృంగిపోతున్న వారి కొరకు ఈ శుభవర్తమాన కూడికి పడతా ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాడు. విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.